నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ప్రమాదం జరిగిన దగ్గరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి ముమ్మర ప్రయత్నాలు చేపట్టారు. టార్చ్ లైట్స్ వెలుగులో సొరంగంలోకి గాలిస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని పేర్లు పెట్టి పిలిచినా నో రెస్పాన్స్ వస్తుంది. ప్రాణాలతో ఉన్నారా లేదా అన్న అనుమానం కలుగుతుంది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, అగ్నిమాపక, సింగరేణి సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. టన్నెల్ బోర్ మిషన్ లోపలి పరిస్థితిపై స్పష్టత రాలేదన్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి, మీనాక్షి, ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు మాత్రం మందకొడే కొనసాగుతున్నాయి. సహాయక చర్యలకు సంబంధించి ఇప్పటికీ ఆటంకాలు మాత్రం కొనసాగుతున్నాయి. అయితే ఏదైతే ప్రమాదం జరిగిన ప్రాంతంలో, సొరంగం ప్రాంతంలో పూర్తిగా మట్టి దెబ్బలు పేరుకుపోయిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళాలంటేనే కూడా వాళ్ళు ఇబ్బందికరంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో సహాయక చేసేందుకు మాత్రం ముందుకు సాగుతున్నటువంటి బృందాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. దీంతో దాదాపు 24 గంటలు గడిచినప్పటికీ కూడా పూర్తిగా ఇప్పటికీ సహాయక చర్య అక్కడ ఉన్నటువంటి ఎలాంటి ముందడుగు పడలేదు. దాదాపు 8 మంది అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు కూడా చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి దోమలపెంట వద్దకు మంత్రులు జూపల్లి కృష్ణ, వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రావడం జరిగింది. ప్రస్తుతం అన్ని శాఖల అధికారులతో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే మంత్రి జూపల్లి కృష్ణ వాళ్ళు ఇప్పటికీ సమీక్ష నిర్వహిస్తున్నారు. అవసరమైన చర్యలు చేపట్టాలి, కావాల్సినటువంటి సిబ్బంది ఏమన్నా కూడా దానికి సంబంధించిన కూడా వెంటనే నిపుణులను తీసుకొచ్చి కూడా ఈ సంబంధించినటువంటి 8 మందిని కాపాడేందుకు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతానికి దోమలపెంట వద్ద ఉన్నటువంటి గెస్ట్ హౌస్లో కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఉదయం 3 గంటల ప్రాంతంలో వెళ్ళిన బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఆర్మీ బృందాలు కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటికి వరకు అయితే దాదాపు ఉదయం 3:30 ప్రాంతంలో వెళ్ళిన బృందాలు ఇప్పటి వరకు కూడా అక్కడి లోపల ఏం జరుగుతుంది, ఎలాంటి పరిస్థితి సిచ్యువేషన్ కూడా బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే సొరంగం మధ్య ఏదైతే 14 కిలోమీటర్ల వరకు ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోనే కూలిపోయిన ప్రాంతంలో చాలా మట్టి పిల్లలు పేరుకుపోయడంతో పాటు బురదమయంగా, అంటే నీరు కూడా వచ్చి చేరడంతో అంతా కూడా బురదమయం అయిపోయింది. అందులో నుంచి మోకాళ్ళ లోతులో నీరు ఉన్న నేపథ్యంలో అవతలికి వెళ్లేందుకు కూడా కష్టసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు చేపట్టాలి, పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళాలంటే కూడా ఇబ్బందికరం మారుతున్న నేపథ్యంలో బృందాలన్నీ కూడా వెనక్కి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు డ్రోన్ సహాయంతో చూస్తున్నప్పటికీ కూడా డ్రోన్ సహాయంతో చూస్తే అక్కడ పూర్తిగా మట్టి దెబ్బలు అలాగే కాంక్రీట్ దిబ్బలు కూడా పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళాలంటే కూడా కష్టసాధ్యమైన పరిస్థితి. అయితే దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏవి ఉన్నాయి, వాటిని పూర్తి స్థాయిలో అన్వేషించాలని చెప్పేసి కూడా అధికారులతో మంత్రులు జూపల్లి కృష్ణ వాళ్ళ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పటికే అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. దాదాపు 300 మంది అధికారులు కూడా నిన్నటి నుంచి కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 30 వైపు ఎన్డీఆర్ బృందాలు 30 మంది, అలాగే ఎస్డీఆర్ బృందాలు 30 మంది, అలాగే ఆర్మీ బృందాలు కూడా 30 మంది, ఇలా 30 మంది చొప్పున కూడా ఇప్పటికే ఎస్ఎల్బీసీ సొరంగం లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. 3 బృందాలు కూడా చాలా వరకు లోపల చిక్కుకున్నటువంటి 8 మందిని కాపాడేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అక్కడ పేరుకుపోయిన మట్టి అలాగే బురదమయమైనటువంటి పరిస్థితి నేపథ్యంలో బయటికి తీసుకురావాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. లోపల వారికి ఆక్సిజన్ అందించాలని కూడా కష్టసాధ్యంగా మారిపోయింది. అయితే ఒకవైపు లోపల చిక్కుకున్నటువంటి 8 మంది సురక్షితంగా ఉండాలని చెప్పేసి వైపు అందరూ కూడా ఆకాంక్షిస్తున్న పరిస్థితిలో కనిపిస్తుంది. ఆక్సిజన్ కూడా అందుతుందా లేదా అనేది ఒక రోజు గంట కూడా వారికి ఎలాంటి ప్రాణాపాయం ఉంది అనే దానిపైన కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతుంది, ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 8 మందిని కాపాడేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ పేరుకుపోయిన మట్టి కారణంగా 8 మందికి ఎలాంటి ప్రాణాపాయం చోటు చేసుకుందన్న ఆందోళన అధికారుల్లోనూ
అధికారులు స్థానికంగా ఉన్నటువంటి అందరిలోనూ కూడా కలుగుతుంది. మొత్తానికి చూసుకుంటే ఈ ఆపరేషన్ మాత్రం ఆటంకాల మధ్య కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా లోపలికి వెళ్ళిన 3 బృందాలు కూడా ఇప్పటివరకు బయటికి రాలేదు. వారు వస్తే కనుక అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎలా ఉంది, దానికి 8 మందికి సంబంధించిన స్థితిగతులు ఏంది అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. అయితే అక్కడికి వెళ్ళిన బృందాలు కూడా అక్కడికి వారికి కేకలు వేస్తున్నారు, అలాగే వారిని పిలిచే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుంచి ఏమన్నా రిప్లై వస్తుంది ఏమన్నా ప్రయత్నాలు కూడా చాలా చేస్తున్నప్పటికీ లోపల ఉన్నటువంటి ప్రమాద ఘటన వద్ద కూడా ఎలాంటి రిప్లై రాకపోవడం, అక్కడి నుంచి స్పందన లేకపోవడంతో కొంత ఆందోళన కలిగించే అంశంగా మారింది. దాదాపు 11 కిలోమీటర్ల వరకు రైలు మార్గంలో వెళ్తున్నప్పటికీ అక్కడి నుంచి కాలువ మార్గంలో మరో కిలోమీటర్, అలాగా 13వ కిలోమీటర్ నుంచి వరకు కూడా ఈ ప్రమాదానికి సంబంధించి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రిస్క్ ఆపరేషన్ ఎలా కొనసాగించాలి, ఎలా ముందుకు తీయాలనే దానిపైన కూడా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే జూపల్లి కృష్ణారావు ప్రస్తుతానికైతే ఇక్కడ సమావేశమై ప్రత్యేకంగా సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో కూడా ప్రత్యేకమైన బలగాలను తీసుకొస్తారా, ఏమైనా నిపుణులు తీసుకొస్తారా అనేది మాత్రం మీడియా ముందు మంత్రులు చెప్పే అవకాశాలు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ 8 మందిని సురక్షితంగా తీసుకురావడమే తమ బాధ్యత అంటూ కూడా మంత్రి ఇప్పటికే చెప్పడం జరిగింది. 8 మందికి ఎలాంటి ప్రాణాలకి హాని కలగకుండా తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తూ శాయశక్తుల కృషి చేస్తుందని చెప్పేసి కూడా మంత్రులు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మరి కాసేపట్లో దాదాపు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, ఆపరేషన్కి ఏమైనా మార్పులు చేస్తారా, లేకపోతే ప్రత్యేకమైన బృందాలను తీసుకొచ్చి ఈ ఆపరేషన్లో దింపుతారనేది కూడా వేచి చూడాల్సిన అంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర గారు.